ఉండి ప్రతాపురం భూమి ఆ రోజు వినాయక నాడే భూమి కొనిదంతా అగ్గుబాబు 35,000 కొని 40,000 ఆడ అడిగినారు. అప్పుడు మా ఊరికి మాకు తాగడానికి నీళ్ళు లేవు. అప్పుడు అడిగినాం, ఊరిని వినాయక నాయుడు అడిగినాం. అప్పుడు ట్యాంక్ కట్టినప్పుడు పైప్ పెట్టి ఇస్తామని చెప్తున్నారు. అందులోపలే గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చా. కాంగ్రెస్ బస్సు వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లోకి వచ్చి మీటింగ్ చెప్పేటప్పుడు మీ ఊరికి తాగడానికి నీళ్ళు ఇస్తామని చెప్పి వెళ్ళిపోయినారు. మళ్ళా సాయిప్రసాద్ రెడ్డి వచ్చా, 2 తూర్లు సాయిప్రసాద్ రెడ్డి, ఒకరు కాంగ్రెస్ ఒకరు వైఎస్ఆర్. ఆయన కూడా వచ్చి మీకు అందరికీ బసాపురం గ్రామం నీళ్ళు ఇస్తాము అని చెప్పి ఇంతవరకు నీళ్ళే లేదు. మాకు కనిష్టం అంటే 230 ఎకరాలు 70 ఎకరాలు మా ఊరు తెచ్చినాము. మా ఊరికే నీళ్ళు తాగేదానికి లేవు. కావుల పక్కన ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా మీరు ఎవరు రాసినారు, మళ్ళీసారి ఎవరు రాసినారు, అంతా కడవలు పట్టుకొని బండ్లు దెబ్బేదానికి. ఇప్పుడు పోదామంటే ఊళ్ళో చాలా టైట్ అయిపోయింది. ఊళ్ళో తాగేదానికి నీళ్ళు ఈడే బోర్ వేసినాం. ఇక్కడ ఈ బోర్ నుంచి ఊరు పోవాలా, అది 24 hours కొడుతుంది బోర్. అది అయినా అది భూమి తల్లి ఇంకా ఏం అది వచ్చింది ఏం కదా అని మొత్తం ఊరు కానేస్తుంది. మాకు ఇప్పుడు ఒక 4 ఇంచులు పైప్ ఇచ్చి ఊర్లో ట్యాంక్ కట్టుకుంటే మాకు ఊరు తాగేదానికి బాగుంటుందని చెప్పి అడుగుతున్నాము. ఇంతకుముందు ఎమ్మెల్యేలు పారి మన సాయిప్రసాద్ అడిగినాం, ఆయనట్లు చెప్పా. మొన్న మా ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే వచ్చిండే మా ఊర్లోకి. ఆ రోజు చెప్పినాడు ఆయన, అన్న మీకు అందరికీ దాన్ని ఇప్పిస్తాను, ఖచ్చితంగా పైప్ ఇస్తానని చెప్పా. ఆయన చెప్పిన మాట సరిపోయి సార్. ఇప్పుడు మాకు ఇప్పుడు జిల్లా అధ్యక్షులు వచ్చింది, ఇప్పుడు ఏమన్నా చేస్తుంది మాకు అంత కోరుకుంటున్నాం. ఏం చేయాలి తాగేదని ఏం చేయాలి ప్రభుత్వం అంటే తాగేట్లేవు. చాలా ఇబ్బంది అయిపోయింది. మీ ప్రభుత్వంలోనా మీ ఎమ్మెల్యే మీకే పనులు చేయకపోతే ప్రజలకి ఏం పనులు చేస్తారు? మా ఊరు వచ్చేసి 4,000 జనాభా ఉన్నది, తాగేదానికి చాలా ఇబ్బంది ఉంది. మీరు మళ్ళీ చైర్మన్ కాలు మూడొస్తాయి కదా, కారు బస్సు కారు పైన ఫోన్ చేస్తాం. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇన్ఛార్జ్ గారు వచ్చారు కాబట్టి నేను ఇంతకు ముందు కలెక్టర్ గారితో కలిసి వచ్చినప్పుడు మేడం చెప్పాను, మేడం ఆదోని నియోజకవర్గంలోన దాదాపుగా 44 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి మాకు ఏదైనా ప్రత్యేకంగా బోర్లు అట్లీస్ట్ ఈ ఎండాకాలం వరకు బోర్లైనా ఏపీయండి అంటే తను మేడం గారు ఒకటే చెప్పారు, జల్ జీవన్ మిషన్ కింద చాలా గ్రామాల్లో కవర్ అవుతున్నాయి. అట్లా ఏదైనా కవర్ కాని గ్రామాలు ఉంటే చెప్పండి, నాకు జస్ట్ మెసేజ్ పెట్టినా నేను స్పందించి ఆ అధికారులతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. మేడంని కలిసి వచ్చిన వెంటనే నాకు వాట్సాప్లోన ఈ గ్రామానికి సంబంధించింది ఫోటో రావడంతోన ఇమ్మీడియట్గా నేను మేడం గారికి పెట్టాను. పెడితే మేడం స్పందించి 100% మేము చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు ఏదైతే అన్న అడుగుతున్నారో అది వాస్తవము. దాదాపుగా 2004లోన ఇది నిర్మాణం జరిగింది. వీళ్ళ భూములే దాదాపుగా ఎక్కువగా వీళ్ళ భూములే పోయినాయి. కానీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014లో మా ప్రభుత్వం వచ్చింది, మరి 19లో వాళ్ళ ప్రభుత్వం ఉంది. అంటే ఎక్కువగా టైం ఇక్కడ పరిపాలన చేసింది. బట్ ఆయన ఇప్పటి వరకు కూడా పట్టించుకోకుండా కేవలం ఆయన కొన్ని మాటల వరకే పరిమితం అయ్యారనేది. బసాపురం గ్రామంకి పెండెండ్లు అవి అయితే మాకు ట్యాంకర్ లేడా వాపస్ పంపిస్తారు. ఏం కావాలి ఫోన్ చేసి అప్పుడు ఇడిపిస్తారు. అమ్ముడు ఉన్నాడు కేవలం ఈ గ్రామస్తులు మా గ్రామం కదా, లేదు వాటర్ తాగేదానికే గవర్నమెంట్ లో ఎట్లా జరిగిందో మాకు తెలియదు. అంటే మా గవర్నమెంట్ పైన చెడ్డ పేరు రావాలనే చెప్పండి. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఇడిచిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వదలట్లేదు? ఫోన్ చేసి ఇడిపిస్తాడు. ఇది మాత్రం తప్పండి. అంటే మమ్మల్ని గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టడానికి ఇది మాత్రం మాట్లాడండి ఖచ్చితంగా. ఈ ఊరి ప్రజలు మా బాబు మా చెరువులో ఒక సుక్కని లేవు, మాకు తాగడానికి లేవు.
ఇక్కడ మా చెరువులో నీళ్ళు ఇప్పుడు బోర్ పడాలా ఇవాళ తాగాల కాలువ లేదు ఎక్కడ చేయాలి చెప్పండి మీరే నీళ్ళు పోతే అట్లా మా ఊరు కాలువ పెట్టి చెరువు పట్టుకొని నువ్వు వదలకపోతే మా వచ్చి ధర్నా చేస్తాం చూడు చెప్తాను మరి ఈడ. మరి ఫోన్ చేయాలంటారు కదా. మరి మాట్లాడమ్మా ఫోన్ చేయాలంటే ఫోన్ చేయాలి నువ్వు అంటావు. వాళ్ళు ఫోన్ చేయాలంటారు వాళ్ళు ఫోన్ చేయాలి మేము ఎంతమంది ఫోన్ చేయాలి ఫస్ట్ టిఫిన్ పెట్టి